అందరికీ నమస్కారం. నవిపేట్ మండల్ నాలేశ్వర్ గ్రామ శివార్లో ఈరోజు మార్నింగ్ కాల్ వచ్చింది. 4 టీటీఆర్లు ధ్వంసం చేసి దానిలో కాపర్ కాయిల్స్ దొంగలు ఎత్తుకెళ్లారని చెప్పి ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ 250 రేడియస్లో 4 రైతులకు చెందిన 4 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి గుర్తు తెలియని దుండగులు వాటిలో కాపర్ కాయలు 2 తర్వాత 2 ఆయిల్ చోరీ చేయడం జరిగింది. ఈ మధ్య మహారాష్ట్ర నుంచి గ్యాంగులు వచ్చి ఇట్లాంటివి చేసుకునే ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మీద మేము ప్రత్యేక దృష్టి పెట్టినాము. ఇప్పటి నుంచి గస్తీ కూడా పెంచుతాము. డైలీ గస్తీ తిరుగుతున్నారు మా వాళ్ళు. కాకపోతే రైతులకు తెలియజేసేది ఏంటంటే అప్పుడప్పుడు నైట్లో ఇద్దరన్నా ముగ్గురన్నా మీరు కూడా గస్తీ తిరిగి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు 4 వీలర్ కానీ లేకపోతే ఆటోలో కానీ మరాఠీ లాంగ్వేజ్ మాట్లాడడం లేకపోతే వేరే అదర్ స్టేట్ వాళ్ళు మనం చూడగానే గుర్తుపడతారు. అట్లా అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే 100కి కానీ లేకపోతే నవిపేట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నెంబర్కి కానీ కాల్ చేస్తే మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి అనుమానాస్పద వ్యక్తుల గురించి ఎవరైనా కనబడితే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నిజాంపూర్ శివార్ల 4 ట్రాన్స్ఫార్మర్లు తెలంగాణ దొంగలు వచ్చి అన్నీ పలగొట్టి తీసుకొని అందులోకెళ్ళి ఐటెం ఉంటే కాయలు ఆయిల్ తీసుకొని వెళ్ళడం జరిగింది. మాకు ఇప్పుడు ఇబ్బంది, ఎండలు కొడుతున్నాయి కాబట్టి ఇంతకుముందు వర్షాలు పడ్డాయి, గనుమలు కట్టలేము, కట్టక ఎండలు కొడుతున్నాయి, పొలాలు ఆరిపోతున్నాయి. అధికారులు ఎవరన్నా కానీ ఎస్ఐ కానీ మన ఎమ్మెల్యే సార్ కానీ వెంటనే చర్యలు తీసుకొని మాకు తొందరగా ట్రాన్స్ఫార్మర్ పంపించగలరని కోరుతున్నాను. దయచేసి మాకు ఎంత తొందరగా పంపిస్తే అంత తొందరగా మాకు పారించుకునే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే పొలము పుట్టాలా ఉన్నాయి, ఎండిపోతాయి. ఇక అధికారులు అందరికీ విన్నపి చెప్తున్నా, తొందరగా పంపించాలా, చర్చలు తీసుకుని ఏదన్నా ఒకటి మాకు ఎంత తొందరగా పంపిస్తే అంత తొందరగా. సుదర్శన్ రెడ్డి సార్ సుఖ ధన్యవాదాలు చెప్తున్నా. మాకు ఎంత తొందరగా పంపిస్తే, నా పేరు పోతన్న సార్, నేను మాట్లాడుతున్నా సార్. నువ్వు చర్చలు తీసుకొని తొందరగా పంపిస్తే మాకు పని నడుస్తుంది. లేకుంటే పొలాలు పుట్ట దశలు ఉన్నాయి, ఎండిపోతాయి. ఏదైతే వాసన